హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్తుండగా అరెస్ట్ చేశారు. ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ సర్కారు దౌర్జన్యానికి మరో నిదర్శనం ఇది. నిన్న కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు కౌశిక్ రెడ్డి. 6 గ్యారంటీలు 420 హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డిపై కక్ష కట్టింది సర్కార్. దీంతో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి కరీంనగర్కు తరలించారు పోలీసులు. ప్రశ్నిస్తే అరెస్టులు, నిలదీస్తే వేధింపులు, బెదిరింపులు నిత్యకృత్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగుతున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లో ఎండగాడుతున్నాము, ప్రజల పక్షాన నిలబడుతుంది బీఆర్ఎస్ పార్టీ. అందుకే ప్రజల గొంతుల్ని, ప్రజా సమస్యల్ని ఎత్తిచాడుతున్నటువంటి గొంతుల్ని నొక్కే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. అరెస్టులపైన అక్రమ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి అక్కడ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని నిలదీశారు. పార్టీ మార్పు పైన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి చూపించాలని చెప్పడం కావచ్చు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి ఆయన తీవ్రస్థాయిలో నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఇవాళ పాడి కౌశిక్ రెడ్డిని కాసబడి కింద జూబ్లీహిల్స్లో కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్కు తరలిస్తున్నారు. మా ప్రతినిధి లివిల్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. లివిల్, పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను. బీఆర్ఎస్ పార్టీ ఈ అరెస్టు పట్ల ఎట్లా రియాక్ట్ అవుతోంది? అక్రమ అరెస్టులు ఇట్లాగే కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయడానికి, ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతుంది కమింగ్ డేస్లో? ఇవాళ ఏదైతే గత 13 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్తే పాపమన్న చందంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే ఇచ్చిన హామీలు అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే అనేక హామీలపైన పోరాటం చేస్తుంది, ప్రజలకు అండగా నిలుస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నట్టు కూడా ఇవాళ వివరిస్తుంది. అయితే నిన్న ఏదైతే కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో సైతం ఇదే విషయానికి వచ్చేసి బీఆర్ఎస్ తరఫున గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ ఎల్ రమణ బీఆర్ఎస్ తరఫున అక్కడ సమీక్ష సమావేశంలో పార్టిసిపేట్ అయిన తరుణంలో జగిత్యాల నుంచి బీఆర్ఎస్ బీఫామ్ పైన బీఆర్ఎస్ పార్టీ గుర్తు పైన గెలిచిన డాక్టర్ సంజయ్ ఏదైతే ఇటీవల కాలంలో పార్టీ ఫిరాయింపు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారో అతను ఏదైతే ప్రజలకు కావలసిన హామీల పైన కాకుండా ప్రభుత్వాన్ని ఆహా ఓహో అని పొగుడుతున్నారని చెప్పేసి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పోడే విషయాన్ని, ఇటు ప్రజలు పడుతున్న ఇబ్బందులను కనీసం కూడా పట్టించుకోవట్లేదు. ప్రజలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి, వాటిపైన మాట్లాడకుండా ఇవాళ ప్రభుత్వానికి అండగా ఉంటున్నాం, మీరు ఏ పార్టీ పైన గెలిచారు, ఏ పార్టీ తరఫున మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి నిలదీశారు. ప్రజల తరఫున మనం అందరం బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచాం కాబట్టి ప్రజలకు అండగా ఉండాలి, ప్రజల తరఫున పోరాటం చేయాలి అని నిలదీశారు. అయితే ఈ తరుణంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వే పార్టీ అనే కాడికి వచ్చింది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న నీవు తక్షణమే రాజీనామా చేసి మళ్ళొకసారి గెలువు నీకు దమ్ముంటే అని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత గందరగోళం పరిస్థితి నిలిపించింది. అయితే అక్కడ ఉన్న 3 మంత్రుల సాక్షిగా కౌశిక్ రెడ్డి పైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా కూడా కొంత విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి బలాన్ని చూపించుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మేము అండగా ఉంటాం, ప్రజల సమస్యలో మేము
ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని సమీక్ష సమావేశాలు పెట్టినా మేము ప్రజల కోసమే పోరాటం చేస్తాం తప్ప మీరు ఇచ్చిన హామీలు అమలు కోసం ఖచ్చితంగా మేము పట్టుబడతాం, ఏ విధానికైనా ముందుకెళ్తామని చెప్పేసి చెప్పారు. అయితే అక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వేరే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో ఇంత జరిగిన తర్వాత సముదాయించి అక్కడే కూర్చోబెట్టడం అనేది అట్లా జరగాల్సింది. కానీ ఒక ఎమ్మెల్యేని బలవంతంగా బయటికి తోసేసే ప్రయత్నం, బయటికి పంపించే ప్రయత్నం అనేది జరగడం కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగానే పరిగణిస్తోంది. నిన్న ఏదైతే జరిగిన విషయం ఉందో అక్కడ ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రుల సాక్షిగా ఒక జిల్లా మెజిస్ట్రేటివ్ ఏవైతే పవర్స్ ఉంటాయో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నారు. వారందరి ముందు కూడా ఒక సామాన్య పౌరుల పోలీసులు తీసుకుపోయిన విధానాన్ని కూడా ఇవాళ ఖచ్చితంగా మనం ఆలోచించాలి. అక్కడ తీసుకొచ్చి బయటకు నెట్టేశారు. బయటకు నెట్టేసిన తర్వాత అక్కడ కనీసం ఒక ఎమ్మెల్యే అనే మర్యాద కూడా ఇవ్వకపోగా కనీసం మళ్ళీ చివరగా కౌశిక్ రెడ్డి పైన వారు ఇష్టం ఉన్నట్టు దూషించడం కావచ్చు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం విధానాన్ని కూడా ఇవాళ మనం ఖచ్చితంగా యావత్ రాజకీయ లోకం తప్పుపడుతుంది. రాజకీయ విషయాలు అదే చెప్తున్నారు. అయితే అక్కడి నుంచి నేరుగా గంగ్ల ఏదైతే నిన్న అక్కడ జరిగిన ఏదైతే అవమానం ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్లాలి, ప్రజలకు చెప్పాలి, ప్రజలకు వివరించాలనే కోణంతోనే నిన్న హైదరాబాద్ కు వచ్చి తెలంగాణ భవన్ లో ఎల్ రమణ ఇటు కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో పలు కీలక అంశాలు కూడా చెప్పారు. నన్ను రెచ్చగొట్టింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావాలని నాతో చెప్పారు. ప్రజల సమస్యల పైన పట్టింపు లేకుండా, ప్రజల సమస్యల పైన మాట్లాడకుండా అడ్డగోలుగా వారికి ఏదో మెప్పు పొందేందుకు, ఎవరు మెప్పు పొందేందుకో అడ్డగోలుగా ఆహా ఓహా అని చెప్పుకుంటున్నారు. అందుకోసమే మేము ప్రజల పక్షాన్ని ఉంటాం కాబట్టి, ప్రజల కోసం మేము మద్దతు ప్రజానికానికి మేము అండగా ఉంటున్నాం కాబట్టి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం చెబుతోంది ఇటువంటి అక్రమ అరెస్టులు ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని పెడతారు, ఇంకా కేసులు పెడతారు కాబట్టి అయినా కూడా వెనుకడుగు వేసేది లేదు, ప్రజల పక్షాన ఉంటామని చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ప్రజల పక్షాన ఉన్నందుకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టడం కావచ్చు, తర్వాత కేటీఆర్ పైన కూడా అనేక ఆరోపణలు చేస్తూ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం కావచ్చు, ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు. సో ఇవన్నీ కూడా కావాలని ఇట్లా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది, అయినా కూడా వెనుకడుగు వేసేదని చెప్తోంది. సో ఇటువంటి అరెస్టులకి కేసులకి ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సంసిద్ధంగా ఉంది ప్రజల పక్షాన ఇంకా ఫైట్ చేసే విధంగా? నాడు స్వరాష్ట్రం కోసమే 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో అల్లిపెరుగని పోరాటం చేసిన పార్టీ నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ అడుగుజాడల్లో నడిచిన వారే ఇవాళ ప్రజల కోసం ఖచ్చితంగా పరితపించే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, పరితపించే ఎమ్మెల్సీలుగా ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఖచ్చితంగా ఆనాడే ఉమ్మడి రాష్ట్రంలో బెదిరిస్తే బెదిరని నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం.